మనము స్థిరంగా నిలబడుతున్నామంటే మన ఆత్మీయత వేరే జీవితం మన సత్తా వాక్యం ఎప్పుడు మనం ఎక్కడే ఉన్నామో వేరే ఆత్మీయ స్ట్రాంగ్ చెట్టు నిలబడదో మన ఆత్మీయ జీవితం కూడా అదే దృఢంగా నిలబడుతుంది. పడిపోకూడదు, మనం పడిపోయిన లాభాలి మళ్ళా పడిపోయి అక్కడే కూర్చుంటున్నాం. మనం తెలుసా, దుఃఖంలో కూర్చుంటున్నాం. దేవుడు లాభాలను చూస్తున్నాడు, నేను బలపరచాలని చూస్తున్నాడు, నేను స్వస్థపరచాలని చూస్తున్నాడు. ఇది కానీ మనం గ్రహించలేకపోతున్నా. ఎప్పుడు నువ్వు దేవుడు నిన్ను లేవనెత్తాడంటే, ఎప్పుడైతే దేవుడి సన్నిధి వైపు నువ్వు తగ్గింపు మనసుతో ఉంటావో అప్పుడు హోదాలు చూపించి, మనము గొప్పతనాలు చూపించి, గర్వాలు చూపిస్తే చెట్టు పడినట్టు అధికారం పడిపోతుంది. ఇక్కడ నువ్వు పొందుకున్న ప్రతిదీ లాక్కెళ్ళిపోతాడు. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు సృష్టి, ఆయన సర్వోన్నతుని శక్తివంతమైన సత్యమా. ఇది పుట్టించాలంటే తీసుకెళ్ళవాడు ఆయనే. అదే యోగ గ్రంథం ఉంటాడు, యెహోవా ఇచ్చెను. అతనికి రైట్స్ ఉన్నట్టు, అతనికి అధికారం ఉన్న విషయం నీకు తెలియదా? ఆయన పెట్టుకుని కూడా మనం పాపాలు చేస్తున్నాం రోజు. మనం ఆయన మంచి కూడా మనం దేవుడు ఆయన అనుకూలంగా నడవట్లేదు మనకు తెలుసు. ఆయన ఉన్నా సరే మనం లోకం మీద సైన్ చేస్తున్నాం.